దేశంలో జనగణనకు షెడ్యూల్ ఖరారైంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, జనగణన ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు? దేశంలో జనగణన చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనగణన 2027 పేరుతో ఈ జనగణన చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 దశల్లో జరిగేటువంటి జనగణన ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టబోతున్నారు. తొలి దశలో 2026 అక్టోబర్ 1 నుంచి లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో మాత్రం తొలి దశలో చేపడతారు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రాల్లో ముందు చేపట్టడానికి కారణాలు, ఈ రాష్ట్రాల్లో చలికాలంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి అధికారులు లడఖ్ వంటి ప్రాంతం కానీ జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని ఇంటీరియర్ ప్రాంతాలకి వెళ్ళాలి అంటే సిబ్బందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకని ముందుగానే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పాటుగా 2027 మార్చి 1 తేదీని ప్రాతిపదికగా తీసుకుని ఆ రోజు నుంచి జనగణన చేపట్టబోతున్నారు. అంటే స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం కులాలతో కూడినటువంటి జనగణన చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. కులాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా దీంట్లో పరిగణలోకి తీసుకొని కులగణన కూడా ప్రధానంగా చేపట్టబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన ఇందుకు సంబంధించినటువంటి గెజెట్, దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలతో కూడినటువంటి అధికారిక గెజెట్ విడుదల కానున్నట్లుగా కేంద్ర హోంశాఖ ఈ రోజు విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో పేర్కొంది. గత కొంతకాలంగా కులగణన చేపట్టాలని చెప్పి దేశంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి అధికారిక ప్రకటనలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని, అది కూడా కులాలతో కూడినటువంటి క్యాస్ట్ సెన్సస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే 2011లో చివరిసారిగా దేశంలో 2 దశల్లో జనగణన జరిగిందని, 2021లో జనగణన చేపట్టాలని, అందుకు తొలి దశకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు నిర్దేశించి అందుకు అనుగుణంగా షెడ్యూల్ జారీ చేసినప్పటికీ కరోనా కారణంగా ఈ జనగణన కులగణన చేపట్టలేకపోయామని చెప్పి కేంద్రం వెల్లడించింది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో 2027లో ఎట్టి పరిస్థితుల్లో జనగణన చేపట్టాలని, దాంట్లో కూడా కులాలను ప్రత్యేకంగా లెక్కించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2 దశల్లో చేపట్టనున్నట్లుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. లడఖ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఎక్కడైతే మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో మాత్రం 2026 అక్టోబర్ 1:00 అవర్స్ నుంచి, అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట తర్వాత నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని, అదే 2వ దశ మాత్రం 2027 అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ధన్యవాదాలు అరుణ్.